వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 నవంబర్ 15 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. అందరూ కూడా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఎవరంటే కనీసం వారికి ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు క్లాస్ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఖచ్చితంగా దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. మీ సపోర్టే మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుందన్నమాట. ఓకేనా? మరిన్ని వీడియోస్ చేయడానికి ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, సిక్కు మత స్థాపకుడైన గురునానక్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? సిక్కు మత స్థాపకుడైనటువంటి గురునానక్ జయంతిని ప్రతి ఏటా కూడా నవంబర్ 15న జరుపుకుంటారు. నవంబర్ 15 గురునానక్ జయంతి అనమాట. గురునానక్ అనగానే మనందరికీ తెలుసు సిక్కు మత స్థాపకుడు గురునానక్ అనమాట. ఈయన పంజాబ్లోని తల్వండి అనే గ్రామంలో జన్మించాడు 1469 నవంబర్ 15వ తారీఖున. పంజాబ్లోని తల్వండి అంటే ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్లో ఉందన్నమాట. ఆయన చనిపోయింది పంజాబ్లోని కర్తరాపూర్లో, పాకిస్తాన్లోని పంజాబ్లోని కర్తరాపూర్లో చనిపోవడం జరిగిందనమాట. గురునానక్ అనగానే గొప్ప తాత్వికులైనటువంటి కబీర్ను, రవిదాసును కలిశాడనమాట. ఆ రోజుల్లో కబీర్ను, రవిదాసును కూడా కలిసినటువంటి వాడు గురునానక్ అనమాట. ఇతని సిక్కు మత స్థాపకుడు. ఇతని బోధనల ఆధారంగా రాయబడిన గ్రంథం ఆది గ్రంథ్, గురు ఆది గ్రంథ్ అనమాట. ఇది సిక్కు మత పవిత్ర గ్రంథం, గురు ఆది గ్రంథ్ గుర్తుపెట్టుకోవాలి. గురునానక్ యొక్క వాయిద్య పరికరం పేరు రబాబ్. సిక్కు మత ఆలయాలను గురుద్వారా అంటారు. అత్యంత పవిత్రమైనటువంటి గురుద్వారాగా దేని భావిస్తారంటే భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ అనమాట. దాన్ని కట్టిన వాళ్ళు ఎవరంటే గురు రామ్దాస్. ఓకేనా? గురు అర్జున్ దేవులు కట్టిస్తారు. రామ్దాస్ ప్రారంభిస్తే రామ్దాస్ చనిపోయిన తర్వాత అర్జున్ దేవ్ పూర్తి చేస్తాడనమాట. అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ను అత్యంత పవిత్రమైన గురుద్వారా అనమాట. దానిపైన 1984లో ఈ గోల్డెన్ టెంపుల్ పైన ఆపరేషన్ బ్లూ స్టార్ను చేయిస్తుంది ఇందిరాగాంధీ. ఓకేనా? ఆ అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయంలోకి చొరబాటుదారులు చొరబడితే వారిని బయటికి తెప్పించే ప్రయత్నంలో చేసినటువంటి ఆపరేషన్ బ్లూ స్టార్ అన్నమాట 1984లో. ఆ క్రమంలో ఆ రోజుల్లో ఇందిరాగాంధీ పైన సిక్కులు ఆగ్రహించడం జరుగుతుందన్నమాట. అదే సంవత్సరం ఇందిరాగాంధీని ఆమె యొక్క బాడీ గార్డ్స్ అయినటువంటి సిక్కులు ఇద్దరు కూడా ఆమెను చంపేయడం కూడా జరుగుతుంది. 1984లో ఆమెను హత్య చేయడం జరుగుతుందన్నమాట. ఇట్లా మనకు ఆ ప్రస్థానం ఉంటుంది. అదే సిక్కు మతానికి చెందినటువంటి గొప్ప పవిత్ర పద్ధతి కల్సా పద్ధతి ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, కల్సా పద్ధతి. ఓకేనా? సెకండ్ క్వశ్చన్, డొమినికా దేశ అత్యున్నత పురస్కారం, డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ని అందుకున్న వారెవరు? డొమినికా దేశ అత్యున్నత పురస్కారం అంట, జాతీయ పురస్కారం. ఇది డొమినికా దేశానికి సంబంధించి ఒక అత్యున్నత పురస్కారం. అదే డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్. ఈ అవార్డును అందుకున్నది నరేంద్ర మోడీ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనమాట. ఓకే, నరేంద్ర మోడీ అనేక దేశాల వాళ్ళు అత్యున్నత పురస్కారాలు వాళ్ళ దేశాల్లో అన్నీ కూడా చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట ఇటీవల. అందులో మరొక పురస్కారం ఇది, డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్. ఈ పురస్కారాన్ని నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డొమినికా దేశ రాజధాని రోసో. డొమినికా దేశ భాష ఇంగ్లీష్. డొమినికా దేశ కరెన్సీ డాలర్. డొమినికా దేశ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ రూజ్వెల్ట్ స్కెరిట్ అనమాట. ఓకేనా? నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ప్రపంచంలోనే సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం బుకర్ ప్రైజ్ విన్నర్ ఎవరు? ఆ బుకర్ ప్రైజ్ విన్నర్ కంట్రీ ఏది? ఆ బుకర్ ప్రైజ్ విన్నర్ ఏ రచనకు గాను అవార్డు వచ్చింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. థర్డ్ క్వశ్చన్, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఎంపిక చేయబడిన భారత సంతతి వ్యక్తి ఎవరు?
చూడండి, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఎంపిక చేయబడిన మన భారత సంతతి వ్యక్తి ఎవరంటే కనుక తులసి గబ్బార్డ్. ఇమెయిల్లో చూడొచ్చు మనం తులసి గబ్బార్డ్ గారిని. నిన్నటి క్లాస్లో కూడా నేను చెప్పా, మన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి డోజ్, అమెరికా డోజ్. డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సారథిగా ఎలన్ మస్క్ మరియు మన భారత సంతతికి చెందినటువంటి ఒక వ్యక్తి ఇద్దరూ కలిసి సంయుక్త సారథులుగా నియమించబడ్డారని చెప్పాం. కామెంట్ బాక్స్లో ఎవరనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. దీనికి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సారథి ఎవరు? భారత సంతతికి చెందిన వ్యక్తి. ఇద్దరున్నారు. ఒకరు టెస్లా అధిపతి ఎలన్ మస్క్ అయితే మరొకరు మన భారత సంతతికి చెందిన వాళ్ళు అనమాట. ఈరోజు మన భారత సంతతికి చెందినటువంటి మరొక వ్యక్తి అమెరికా జాతీయ నిఘా విభాగానికి డైరెక్టర్ అనమాట. నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అనమాట. ఎవరు? తులసి గబార్డ్ అనమాట. అదేవిధంగా మరొకటి నోట్ చేసుకోండి. అమెరికా న్యూ అపాయింట్మెంట్లో అమెరికా అటార్నీ జనరల్గా మాట్ గేట్స్ ఇట్లా అమెరికాకు సంబంధించి కన్నా కొత్తగా వస్తున్న వాళ్ళందరినీ కూడా నోట్ చేసుకుంటూ రావాలి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన కొత్త వాళ్ళందరినీ కూడా ఆయనకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారందరినీ కూడా నియమించడం జరుగుతూ ఉందన్నమాట. మంచి దూకుడుగా నియామకాలన్నీ కూడా చేపడుతూ ఉన్నాడనమాట. ఆ క్రమంలో భాగంగా ఇవన్నీ కూడా న్యూ అపాయింట్మెంట్స్ నోట్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 4, పినాకా గైడెడ్ ఆయుధ వ్యవస్థలని విజయవంతంగా పరీక్షించిన సంస్థ ఏది? చూడండి, పినాకా గైడెడ్ ఆయుధ వ్యవస్థలని విజయవంతంగా పరీక్షించినటువంటి సంస్థ డిఆర్డిఓ అనమాట. దీనిలో భాగంగా ఏం చేశారంటే కనుక అది వెళ్ళగలిగేటువంటి దూరం మరియు ఖచ్చితత్వం ఈ రెండు వేరువేరు అంశాలను ఇక్కడ పరీక్షించడం జరిగిందనమాట. అంతేకాదు డిఆర్డిఓ వారు 2 లాంచర్ల నుంచి 12 రాకెట్లను ఉపయోగించినట్లుగా చెప్పడం జరిగింది. 4 ప్రదేశాలలో మూడు వివిధ దశల్లో దీన్ని చేపట్టినట్టుగా చెప్పారనమాట. వివిధ దశల్లో వేర్వేరు ప్రదేశాల్లో దీన్ని చేపట్టినట్లుగా చెప్పారు. అంతేకాకుండా 2 లాంచర్ల నుంచి 12 రాకెట్లను ఉపయోగించినట్టుగా తెలపడం జరిగిందనమాట. డిఆర్డిఓను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించడం జరిగిందనమాట. డిఆర్డిఓ ఫుల్ ఫామ్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం 1958. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ షమీర్ వి కామత్ అనమాట. డిఆర్డిఓ గురించి డీటెయిల్స్ గుర్తుపెట్టుకోవాలి. డిఆర్డిఓ ఫుల్ ఫామ్ ఏంటి, డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం ఏది, డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ ఎవరు, డిఆర్డిఓ ఏవే పరీక్షలు చేస్తూ ఉంది, అవి విజయవంతం అవుతున్నాయి అనేటువంటిది కూడా ఒక లిస్ట్ మనం సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 5, కాప్ సదస్సు 29లో అభివృద్ధి చెందిన దేశాలు 2030 వరకు ఏటా వర్ధమాన దేశాలకు ఎంత నిధులు ఇవ్వాలని భారత్ డిమాండ్ చేసినది. చూడండి, కాప్ సదస్సు 29 ఎక్కడ జరుగుతుంది? అజర్బైజాన్లోని బాకులో జరుగుతూ ఉంది. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాతావరణ మార్పులకు సంబంధించి అత్యంత గొప్పగా ప్రతి ఏటా కూడా జరిగేటువంటి సమావేశం కాప్ సదస్సు. ఈ కాప్ సదస్సు ఈసారి అజర్బైజాన్లోని బాకులో జరుగుతూ ఉందన్నమాట. ఈ అజర్బైజాన్లోని బాకులో జరుగుతూ ఉంది, గుర్తుంచుకోవాలి. నవంబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు అనమాట. నవంబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు నేటి క్లాస్లో నేను చెప్పా కొన్ని విషయాలు. మళ్ళీ ఈరోజు ఒక విషయం మనకి న్యూస్ పేపర్లో కనిపిస్తుంది చక్కగా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఏవైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయో వర్ధమాన దేశాలకు 2030 వరకు ప్రతి ఏటా కూడా
$1.30 లక్షల అందించాలని చెప్పేసి కాప్ సదస్సులో తెలపడం జరిగిందనమాట భారత్. $1.30 లక్షల 1.30 లక్షల అనమాట. భారతదేశం మాత్రమే కాదు, బేసిక్ దేశాలు కోరడం జరిగింది ఈ విషయాన్ని. బేసిక్ అంటే బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా. బేసిక్ దేశాలంటే బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఓకేనా, చైనా అనమాట. బిఎస్ఐసి బేసిక్ అంటారు. ఓకేనా. ఏదైతే మనకు 2015 నాటి ప్యారిస్ ఒప్పందం ఉందో దాన్ని అమలు చేయాలని, దానిలో భాగంగా వర్ధమాన దేశాలకు ప్రతి ఏటా కూడా 2030 వరకు $1.30 లక్షల అందించాలని చెప్పడం జరిగిందనమాట. చాలా వరకు మనకి నిధులు అవసరం అవుతాయన్నమాట. ఎందుకంటే మనకి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరిగా చేస్తున్నటువంటిది వాతావరణ మార్పులు అనమాట. ఆ వాతావరణ మార్పులను మనం అధిగమించేందుకు నిధులు అవసరం అవుతాయి. ఆ నిధులు అవసరం అవుతాయి అన్నమాట. దానిలో భాగంగా ఏవైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయో అవి నిధులను ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుందన్నమాట. అభివృద్ధి చెందిన దేశాల దగ్గర బాగా డబ్బు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ నిధుల కొరత లేకుండా దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అభివృద్ధి చెందిన దేశాలదనమాట. కాబట్టి ఓకేనా, 2015 నాటి ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేయండి. దానిలో భాగంగా ప్రతి ఏటా కూడా ఓకేనా ఇంత నిధులు ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని, చాలా చాలా ఇంపార్టెంట్గా. ఇకపోతే నా నుంచి నిన్నటి క్లాస్లోని ఒక క్వశ్చన్. కర్బన ఉద్గారాలు ఈ ఏటా రికార్డు స్థాయిలో భారత్లో ఎంత శాతం మేర పెరగనున్నాయని చెప్పేసి నివేదికలో వెల్లడించారు. గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ పేరుతో నివేదిక వెల్లడించారని నేను చెప్పాను. గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ అనమాట. కర్బన ఉద్గారాలు భారతదేశంలో ఈ ఏటా ఎంత శాతం మేర పెరగనున్నాయి? రికార్డు స్థాయిలో మన ఇండియాలోనే పెరగనున్నాయి అన్నమాట. కాబట్టి ఎంత శాతం మేర పెరగనున్నాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 6. ఏ రాష్ట్ర వేర్పాటువాద హెన్నీ బ్రిటిష్ రాష్ట్రీయ ముక్తి పరిషత్ను కేంద్రం 5 ఏళ్ళు నిషేధించినది? చూడండి, మేఘాలయ రాష్ట్రానికి చెందినటువంటి ఒక వేర్పాటువాద సంస్థ హెన్నీ బ్రిటిష్ రాష్ట్రీయ ముక్తి పరిషత్ను కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ 5 ఏళ్ళ నిషేధం విధించిందనమాట. ఎన్ని ఏళ్ళ నిషేధం? 5 ఏళ్ళ నిషేధం విధించిందనమాట. ఏ రాష్ట్రానికి చెందినటువంటి వేర్పాటువాద సంస్థ ఇది? మేఘాలయ. నా సంస్థ పేరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం గుర్తుపెట్టుకోండి, ఎన్నేళ్ళు గుర్తుపెట్టుకోండి, కేంద్ర హోంశాఖ నిషేధించింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కారణాలు ఏం చెప్పింది కేంద్ర హోంశాఖ అంటే కనుక, భారత సమగ్రతకి, భారత సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేలా దీని కార్యకలాపాలు ఉన్నాయంట. అంతేకాదు చాలామంది సామాన్యులను బెదిరిస్తూ వాళ్ళ నుంచి డబ్బులు లాగుతూ ఉందంట ఈ సంస్థ. 2019 నుంచి 2024 వరకు ఏకంగా 78 మందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తూ ఉందన్నమాట. అనేక కేసుల్లో భాగంగా దాదాపు 78 మందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారన్నమాట. అది ఈ సంస్థకు చెందిన వారిని. కాబట్టి అలాగనే దీన్ని వదిలిపెడితే కనుక ఈ సంస్థను, దాని యొక్క కార్యకలాపాలను తీవ్రతరం చేసి దేశ సమగ్రతకు మరింత విఘాతం కలిగించేలా చేస్తున్న ఉద్దేశం చేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయం ఈ సంస్థపై 5 ఏళ్ళ నిషేధం అన్నమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7. కాలేయ వ్యాధి నుంచి అవయవాలకు రక్షించే ఏ ప్రోటీన్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు? చూడండి, కాలేయ వ్యాధి నుంచి అవయవాలను రక్షించేటువంటి ప్రోటీన్ అనమాట. కాలేయ వ్యాధి నుంచి అవయవాలను రక్షించే ప్రోటీన్, దాని పేరు TGF బీటా ప్రోటీన్. పేరు నోట్ చేసుకోవాలి, TGF బీటా ప్రోటీన్. ఈరోజు వార్తల్లో ఉందన్నమాట. కారణం ఏంటంటే కనుక కాలేయ వ్యాధి నుంచి ఇతర అవయవాలను రక్షిస్తుందంట. ఈ విషయాన్ని ఎవరు వెల్లడించారంటే కనుక బ్రిటన్లోని ఎడెన్బరో విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారన్నమాట. చూడండి, కాలేయ వ్యాధి తీవ్రతరం అయినప్పుడు ఆ వ్యాధి కాలేయానికి మాత్రమే కాకుండా ఇతర అవయవాలకు కూడా అది సోకుతుందన్నమాట. ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయన్నమాట.
కిడ్నీలు కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, హార్ట్ కావచ్చు, ఇలా అనేక అవయవాలు దెబ్బతింటాయంట. ఈ క్రమంలో అటువంటి ఇతర అవయవాలను రక్షిస్తుందన్నమాట. కాలేయ వ్యాధి నుంచి ఇతర అవయవాలను రక్షించేటువంటి ప్రోటీన్గా ఓకేనా ఏ ప్రోటీన్ కనుగొన్నారంటే కనుక ఈ టీజీఎఫ్ బీటా అనేటువంటి ప్రోటీన్ను కనుగొన్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. కాలేయ అధ్యయన శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. హెపటాలజీ. కాలేయ కణాలను హెపటోసైట్స్ అంటారు. హెపటోసైట్స్. మానవుని శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. అతిపెద్ద గ్రంథి కాలేయం. కాలేయం బరువు 1500 గ్రాములు. కాలేయం బరువు 1500 గ్రాములు అనమాట. కానీ కాలేయం అనగానే కాలేయంలో పైత్యరసం ఉత్పత్తి చేస్తుంది. కాలేయ కణాలు పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తాయి. పైత్యరసం గల రంగు పసుపు రంగు. పైత్యరసం పసుపు రంగులో ఉండడానికి కారణం బైలురుబిన్, బైలువడ్డిన్ అనమాట. పైత్యరసాన్ని బైల్ జ్యూస్ అంటారు. ఇంగ్లీష్లో బైల్ జ్యూస్ అంటారు. బైలురుబిన్, బైలువడ్డిన్ అనమాట. ఓకేనా. ఈ పైత్యరసంలో ఎటువంటి ఎంజైమ్స్ లేనప్పటికి కూడా కొవ్వులను ఎమల్సీకరణం చేయడంలో ఈ పైత్యరసం ఉపయోగపడుతుంది అనమాట. మానవుని శరీరంలో దెబ్బతిన్నప్పటికి కూడా అత్యంత వేగంగా మళ్ళీ తిరిగి పునరుత్పత్తి కలిగినటువంటి అవయవం ఏదంటే కనుక కాలేయం. చాలా ఇంపార్టెంట్. అత్యధిక పునరుత్పత్తి శక్తి కలిగిన అవయవం ఏది అంటాడు. అత్యధిక పునరుత్పత్తి శక్తి కలిగిన అవయవం కాలేయం అనమాట, లివర్. ఓకేనా. అదేవిధంగా మనకి కాలేయం అనగానే కాలేయానికి వ్యాధి హెపటైటిస్ అనే వ్యాధి కాలేయానికి వచ్చే వ్యాధి హెపటైటిస్. హెపటైటిస్ అంటే కామెర్లు అన్నమాట. కాలేయానికి వచ్చే వ్యాధి హెపటైటిస్ బి అనే వైరస్ వల్ల సోకుతుంది హెపటైటిస్ కామెర్లు. అదేవిధంగా కాలేయం అనగానే మనకి మద్యపానం బాగా సేవించే వారిలో దెబ్బతినే అవయవం కాలేయం అనమాట. మద్యపానం సేవించే వారిలో దెబ్బతినే అవయవం కాలేయం అనమాట. అత్యధికంగా మద్యపానం సేవించడం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మద్యపానం అధికంగా సేవించే వారిలో ఏ వ్యాధి వస్తుంది అనేటువంటిది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 8. కేంద్ర సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి గాను బాల సాహిత్య పురస్కారమును అందుకున్నది ఎవరు? చూడండి, కేంద్ర సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి సంబంధించి బాల సాహిత్య పురస్కారం అందుకున్న చంద్రశేఖర్ ఆజాద్. మేలో చూడొచ్చు చంద్రశేఖర్ ఆజాద్ను ఉత్తరప్రదేశ్లోని లక్నపూలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ మాధవ్ కౌశిక్ ఈ అవార్డును అందజేశారు చంద్రశేఖర్ ఆజాద్ గారికి. ఆ యొక్క ఇమేజ్ను మనం చూడొచ్చు అనమాట. ఓకేనా. అకాడమీ చైర్మన్ ఉన్నాడు అక్కడ మాధవ్ కౌశిక్. అదేవిధంగా అవార్డు గ్రహీత ఉన్నాడు, ఆయనే చంద్రశేఖర్ ఆజాద్. ఈ అవార్డు గ్రహీతకు 50,000 నగదు బహుమతి ఇస్తారన్నమాట. 50,000 నగదు అందజేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. 50,000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇతను ఏకంగా 30 నవలలు, 100కు పైగా లఘు కథలు రాశాడంట. బాల సాహిత్య పురస్కారాన్ని అందుకున్నటువంటి ఈ చంద్రశేఖర్ ఆజాద్ 30 నవలలు, 100కు పైగా లఘు కథలు, చిన్న చిన్న కథలు రాయడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇతను గుంటూరు జిల్లా వాసి అనమాట. గుంటూరు జిల్లా వాసి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చంద్రశేఖర్ ఆజాద్. చాలా ఇంపార్టెంట్, అవార్డులలో నోట్ చేసుకోవాలి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందజేసే అవార్డులు మనం గుర్తుపెట్టుకోవాలి. బాల సాహిత్య పురస్కారం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎవరికంటే కనుక చంద్రశేఖర్ ఆజాద్ గారికి వచ్చిందనమాట, చంద్రశేఖర్ ఆజాద్ గారికి. ఓకేనా, రైట్. నైన్త్ క్వశ్చన్. సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ విధానం ప్రకారం ఎన్ని ధర్మాసనాలకు కొత్త కేసులు కేటాయిస్తారు? చూడండి, సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ విధానం అనేటువంటిది స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే నూతన ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా రావడం వల్ల రోస్టర్ విధానం కూడా కొత్తది వచ్చిందనమాట. ఇక మొత్తం 16 ధర్మాసనాలు ఏర్పాటు చేయబడ్డాయి. 16 ధర్మాసనాలకు కొత్త కేసులు ఇవ్వబడుతున్నాయి అన్నమాట. ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి అంటే కనుక 18వ తారీఖున, నవంబర్ 18 సోమవారం నుంచి ఈ ధర్మాసనాలు వాటి యొక్క పనిని ప్రారంభిస్తాయన్నమాట. కొత్త కేసులను అవి వాదిస్తాయన్నమాట. ఎన్ని ధర్మాసనాలు? కొత్త రోస్టర్ విధానం ప్రకారం 16 ధర్మాసనాలు అన్నమాట. ఇందులో 3 ధర్మాసనాలు వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఇతర సభ్యులు ఇద్దరు ఎవరంటే కనుక సూర్యకాంత్ ఓకేనా బిఆర్ గవాయ్ ఉంటారనమాట. ఎన్ని 3 ధర్మాసనాల గురించి మనకు మ్యాటర్ ఇవ్వడం జరిగింది. 3 ధర్మాసనాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఇతర ఇద్దరు సభ్యులు ఎవరంటే కనుక సూర్యకాంత్ బిఆర్ గవాయ్ అనమాట. బిఆర్ గవాయ్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఎన్ని ధర్మాసనాలు, 16 ధర్మాసనాలు. ఓకేనా, రైట్. లాస్ట్ క్వశ్చన్. 2024 నవంబర్ 15 నుంచి 3 రోజుల పాటు బాలోత్సవ్ 2024ను ఎక్కడ నిర్వహించారు? చూడండి, 2024 నవంబర్ 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయన్నమాట. నవంబర్ 15, నవంబర్ 16, నవంబర్ 17 3 రోజుల పాటు. ఎక్కడ అంటే కనుక గుంటూరు జిల్లాలోని నంబూర్లో ఓకేనా వివిఐటి కళాశాల ప్రాంగణంలో ఈ బాలోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని నంబూర్లోని ఓకేనా వివిఐటి అంటే కనుక వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దాన్ని వివిఐటి కళాశాల అంటారనమాట. అది గుంటూరులో ఉంది. అక్కడ ఆ ప్రాంగణంలో 30 వేదికలు ఆల్రెడీ సిద్ధమయ్యాయి అనమాట. ఓకేనా, దాదాపు 650 పాఠశాలల నుంచి 13,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారంట. ఆల్రెడీ 650 పాఠశాలల నుంచి 13,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నమాట. అనేక ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేయనున్నారు బాలోత్సవంలో భాగంగా. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? గుంటూరు జిల్లాలో మనకి అవనిగడ్డ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మండలి బుద్ధప్రసాద్. గొప్ప పర్సన్ ఆయన, సాహిత్యానికి సంబంధించి మండలి బుద్ధప్రసాద్. ఆయన ఈ వేడుకలను పర్యవేక్షిస్తున్నారనమాట. అదే పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వీళ్ళందరూ కూడా ఈ వేడుకలను పర్యవేక్షించున్నారనమాట. దీనికి సంబంధించి ఇంకా ఏవైనా న్యూస్ ఉంటే రానున్న క్లాసులో మనం తెలుసుకుందాం. ఇప్పటికైతే అవి ఎక్కడ జరగనున్నాయి అనేది ఇంపార్టెంట్. గుంటూరులోని నంబూరులోని వివిఐటి కళాశాల ప్రాంగణంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. బాలోత్సవ్ 2024 వేడుకలు అనమాట. ఓకేనా. మరికొన్ని విషయాలు చూస్తే ఈరోజు న్యూస్ పేపర్లు, ఢిల్లీలో అతిపెద్ద సర్కార్ పాఠశాల అంట. 131 తరగతి గదులు, 7 ల్యాబ్లు ఉన్నాయంట. చూడండి, ఢిల్లీలో ఆప్ సర్కార్, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది కదా, ఈ పార్టీ ఓకేనా. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి ప్రారంభించిందనమాట. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఢిల్లీలో ప్రారంభించబడిన పాఠశాల అనమాట. ఇది ఏకంగా అతిపెద్ద పాఠశాలగా గుర్తింపు పొందుతోంది. 131 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, 7 ల్యాబ్లు ఉన్నాయన్నమాట ఢిల్లీలో. ఈ పాఠశాలలో అంతర్జాతీయ గుర్తింపు పొందాలనే ఉద్దేశం మీద ఈ పాఠశాలను తీర్చిదిద్దారు. అదేవిధంగా మరొక న్యూస్ ఏంటంటే కనుక ఒక సరికొత్త వీల్ చైర్ అనమాట. చూడండి, ఏవైనా మనకి వీల్ చైర్ తోసేటప్పుడు ఆ వీల్ చైర్ ఏదైనా అడ్డంకులు వచ్చినప్పుడు మనకేం చేస్తారంటే కనుక అతి కష్టంగా దాన్ని చైర్ను వెనుక ఒత్తిపట్టి ముందుకు తీసుకుని వెళ్తారనమాట. కానీ అలాంటి ఇబ్బంది లేకుండా రానున్న రోజుల్లో దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఒక వీల్ చైర్ను కనిపెట్టారనమాట. ఈ వీల్ చైర్ ఏమవుతుందంటే కనుక మెత్తటి చక్రాలతో తయారు చేయబడింది అనమాట. మెత్తటి చక్రాలతో ఆటోమేటిక్గా ఏవైనా మనకు అడ్డం వచ్చినప్పుడు వస్తువులు అవి ఆటోమేటిక్గా మెత్తగా ఉండడం వల్ల అది అణిగిపోయి ఆ వస్తువు పైన ఎక్కి మళ్ళీ యథావిధిగా తారాస్థాయికి వస్తుందన్నమాట ఈ చక్రం. అట్లాంటి సదుపాయాలతో ఈ వీల్ చైర్ను దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు తీసుకురావడం జరిగిందన్నమాట. ఇమేలో చూడొచ్చు వీల్ చైర్ ఎలా ఉందనేటువంటిది. ఓకేనా, కాబట్టి గుర్తుంచుకోవాలి, దక్షిణ కొరియా శాస్త్రవేత్తల యొక్క ఘనత ఇది. మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర గారు మనకి తరచూ వార్తల్లో ఉంటున్నాడు అనమాట. అతను చూస్తున్నటువంటి అనేక గొప్ప విషయాలను ఆయన ఎక్స్లో తన ఖాతాలో పోస్ట్ చేయడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ క్రమంలో ఈరోజు ఆయన ఒక పోస్ట్ చేశాడనమాట. అది వైరల్ అయిందనమాట బాగా. డెస్క్టాప్ దోశ అని. బీహార్లోని పాట్నాలో ఒక హోటల్లో ఏకంగా దోశను మిషన్ పైన వేస్తున్నారంట. దోశను ఏం చేస్తున్నారంటే ఒక మిషన్ పైన వేయడం జరుగుతుందన్నమాట.
ఓకే. డెస్క్ టాపు దోశ. దీనిపైన అనేక మంది కామెంట్లు చేస్తున్నారన్నమాట. ఆయన పెట్టినటువంటి ఆ ఎక్స్‌లో ఆయన ఖాతాలో దీన్ని పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఆ క్రమంలో అనేక మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇది 22వ శతాబ్దపు దోశ అని కొంతమంది వైరల్‌గా కామెంట్ చేస్తున్నారనమాట. కాబట్టి బీహార్‌లోని పాట్నాలో డెస్క్‌టాప్ దోశ అనేటువంటిది వార్తల్లో నిలిచిందనమాట. డెస్క్‌టాపు దోశ. మిషన్ పైన వేసేటువంటి దోశ అనమాట. నెక్స్ట్ శ్రీలంక పార్లమెంట్లో నిన్నటి రోజున ఎన్నికలు జరిగాయన్నమాట. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం తర్వాత ఇవి మొదటి ఎన్నికలు అనమాట శ్రీలంకలో. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడిగా, శ్రీలంక ప్రధానమంత్రిగా కొత్తగా వచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగాయి కాబట్టి ఓకేనా, ఆ పార్టీని అధికారంలోకి వస్తుందా లేదా వేరే ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తుందా అనేది మనం వేచి చూద్దాం. ఓకేనా. ఇప్పుడు అయితే శ్రీలంకలో ఎన్నికలు జరిగాయి, పార్లమెంట్ ఎన్నికలు. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ న్యూస్ మనం చూస్తే వచ్చే వారం భారత్ చైనా రక్షణ మంత్రుల భేటీ. వచ్చే వారం భారత్ మరియు చైనా రక్షణ మంత్రులు, డిఫెన్స్ మినిస్టర్లు భేటీ కానున్నారంట. ఆ విషయాన్ని మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం ఈరోజు. ఓకేనా. వచ్చే వారం కాబట్టి ఆ రోజు ఏవైనా రక్షణకు సంబంధించి చైనాకు మరియు భారత్ మధ్య ఏవైనా విషయాలు ఉంటే ఆ రోజు తెలుసుకుందాం. నేను ఒక వారం లోపలనే ఇదంతా జరుగుతుంది కాబట్టి తొందరపడాల్సింది ఏం లేదు. ఓకేనా. రైట్. కడప పెద్ద దర్గాలో ఈ రోజు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయంట. చూడండి, పెద్ద దర్గా అనేటువంటిది చాలా ప్రఖ్యాతగాంచినటువంటిది అనమాట. కడపలో ఉన్నటువంటి అమీన్పీర్ దర్గా. అమీన్పీర్ దర్గా ఎక్కడ ఉందంటే కడపలో ఉంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మనకి సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా మనకు టెక్స్ట్ పుస్తకాల్లో కూడా అమీన్పీర్ దర్గాను పొందుపరచడం జరిగిందనమాట. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. ఏఆర్ రెహమాన్ తరచుగా రావడం మనం చూస్తూ ఉంటాం. బిగ్ బి, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఇక రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున, ఇట్లా ఎంతోమంది సినిమా యాక్టర్లు, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా అమీన్పీర్ దర్గాకు వచ్చి అక్కడ సందర్శించుకుంటారనమాట. రేపు మనకి గేమ్ చేంజర్ ఒక రిలీజ్ ఉంది కదా, దాని సందర్భంగా రామ్ చరణ్ కూడా రాబోతున్నాడని మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం అనమాట. కాబట్టి అమీన్పీర్ దర్గాకు రామ్ చరణ్ కూడా రాబోతున్నాడు అనమాట. ఆ విషయం కూడా మనకు వెల్లడించారు. 2-3 రోజుల్లో రామ్ చరణ్ కూడా ఇక్కడికి అమీన్పీర్ దర్గాకు కడపకు రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇవి ఇవాల్టి న్యూస్లో ఉన్నాయన్నమాట అన్నీ కూడా. కాబట్టి అన్నీ కూడా నోట్ చేసుకొని చదువుకోండి, ఇంపార్టెంట్ అన్నీ కూడా.